నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం. ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నట్టు ఆవిర్భావోత్సవాల్లో స్పష్టీకరణ. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సాధిస్తామన్న రేవంత్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పోస్తున్నట్టు పునరుద్ఘాటన. ఓటరు జాబితా సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాలని ఎమ్మెల్యేలకు హితవు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల తరలింపునకు వేగంగా పనులు. రెండో సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ను తొలగిస్తున్న సిబ్బంది. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టిన మరో 5 న్యాయమూర్తులు. ప్రమాణం చేయించిన సిజేఐ. మొత్తం 37కు చేరిన జడ్జిల సంఖ్య. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంపై ట్రంప్ ఆగ్రహం. నెతన్యాహుకు ఫోన్ చేసి చివాట్లు పెట్టినట్టు మీడియాలో కథనాలు. అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ. అయోవాలోని పలుచోట్ల దుండగుడి కాల్పులు. 7 మృతి, నిందితుడు ఆత్మహత్య. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదన్న ముఖ్యమంత్రి తాము పాలకులుగా కాకుండా సేవకులుగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్లను తెలంగాణకు వరప్రదాయనిగా అభివర్ణించిన రేవంత్ ఆ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా తమతో పోటీ పడే స్థితిలో లేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ 12వ అవతరణ దినోత్సవాలు అట్టహాసంగా సాగాయి. తొలుత గన్ పార్కుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ మైదానం చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల్ని శ్రీమంతులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్ పంపు సెట్లకు సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. 13 నెలల్లోనే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామన్న సీఎం పేదల ఇళ్ల కోసం 22,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈసారి క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఇప్పటి వరకు సేకరించిన వడ్ల వివరాలను గణాంకాలతో సహా ముఖ్యమంత్రి తెలియజేశారు. ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. ఈ యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. కృష్ణా గోదావరి జలాల్లో వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. యువతకి ఇచ్చిన మాట ప్రకారం రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి.
లోక్ భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ప్రతాప్ శుక్లా వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు. వసుదైక కుటుంబం భావనకు హైదరాబాద్ సాక్ష్యమని కొనియాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఆవరణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. లగ్డీకాపుల్లోని డీజీపీ కార్యాలయంలో జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలపించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లోనూ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేకే సన్మానించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన ఆవిర్భావ ఉత్సవాల్లో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ వేడుకలను పార్టీలు ఘనంగా నిర్వహించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు బోర నరసయ్య గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు. బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తెలుగుదేశం, వామపక్ష పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో జరిగిన అవతరణ దినోత్సవాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వం ప్రగతి తెలంగాణను ఆవిష్కరిస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వం. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. 6 కాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లైందని చంద్రబాబు గుర్తు చేశారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని అభిలషించారు. తెలంగాణ గడ్డపైనే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేల నుంచి జనసేన పోరాట పటిమను పుణికిపుచ్చుకుందన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఆదేశించారు. టీడీపీ ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లు చేర్చే కుట్రలు చేసేందుకు గొడ్డల పార్టీ వెనకాడదని సీఎం హెచ్చరించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సీఎం ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ తరగతులకు హాజరు కాని నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసి సమన్వయంతో ఎస్ఐఆర్ని పర్యవేక్షించాలన్నారు. ఎస్ఐఆర్పై 3 పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ వేస్తామన్నారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ ఇంటింటి ప్రచారంలో సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలుద్దామన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో తాను కూడా పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. వీలుంటే ఈ సైకిళ్లపై ప్రచారం చేపట్టాలని, తాను కూడా సైకిల్ మీదే ప్రచారం చేస్తారని సూచించారు. ఈ నెల 21న యోగా డే నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలో పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. వెలిగొండ 2వ సొరంగం తవ్విన టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎంను తొలగించే పనులు చేపట్టారు. నల్లమల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమలలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు వద్ద నిర్మించారు. నల్లమల అభయారణ్యంలో పేలుళ్లు జరపకుండా విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలు టీబీఎంలను దిగుమతి చేసుకుని సొరంగాలు తవ్వారు. తొలి సొరంగం 17.8 కిలోమీటర్లు తవ్విన టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడిభాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలలు పట్టింది.
రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను ఇప్పుడు తొలగిస్తున్నారు. ఈ పనిని 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పని పూర్తయితేనే రెండో సొరంగంలోకి కృష్ణా జలాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఏప్రిల్ నెల రికార్డుల పరంపరను కొనసాగిస్తూ మే నెలలో 4,987 కోట్ల భారీ ఆదాయం ఆర్జించింది. ఇది గతేడాది మే నెలలో వసూలు చేసిన 4,125 కోట్లతో పోలిస్తే 19% అధికం. కృత్రిమ మేధ, ఆధునిక డేటా అనలిటిక్స్ వంటి వినూత్న సాంకేతికతలు అమలు చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ బాబు ఏ తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ మించిపోయింది. జాతీయ స్థాయిలో సగటు వృద్ధి 6%గా ఉంటే ఏపీ 16% వృద్ధిని సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 17%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రపంచంలోని అనేక దేశాలు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్నా ప్రధాని మోదీ మాత్రం పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ విమర్శలు చేశారు. అలాగే అమెరికా, ఇరాన్ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందన్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయని, ఇది భారత్కు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడుల వల్లే శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం ప్రశ్నించారు. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకోగా 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఇది తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలంలో తుపాకీ గాయాలతో ఉన్న 4 పోలీసులు గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో అతడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లీస్గా గుర్తించారు. గ్రాండ్ వ్యూ అవెన్యూలోని వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుప్రీంకోర్టులో మరో 5 న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన 5 జడ్జిలతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సీల్ నాగు, బాంబే హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ అరుణ్ పల్లి ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన్ కూడా న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఈ 5 చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. జస్టిస్ మోహన్ చేరడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. అంతకుముందు జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ఉన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, పట్టణ, వార్డు సభలు నిర్వహించాలని సీఎస్ సూచించారు. 99 రోజుల కార్యాచరణపై కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభల్లో ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సీఎస్ స్పష్టం చేశారు. పంటల వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలన్నారు. వర్షాకాలం సన్నద్ధత, వానలు ప్రారంభమయ్యాక తీసుకోవాల్సిన చర్యలను వివరించాలన్నారు. మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని సీఎస్ ఆదేశించారు. వార్డు సభల్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, కమ్యూనిటీ లీడర్లను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో 6వ అంతస్తులో ఈ నెల 4వ తేదీ ఉదయం 11:30 గంటలకు కేశవరావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరై సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. సచివాలయంలో సమావేశానికి హాజరయ్యేందుకు ముందుగా సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవిదాస్ను 8712666004 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ఒక ప్రకటనలో కమిటీ సూచించింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం చిట్కుల్ చౌరస్తా వద్ద జోగిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా తూకం వేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో ధాన్యం మొలకలెత్తి రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు. మెదక్ కొనుగోలు కేంద్రంలోనూ రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం పండించడం కన్నా దాన్ని మార్కెట్లో అమ్మడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు త్వరగా ధాన్యం తూకం వేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భువనగిరి జిల్లా సోమారంలోని గోడౌన్ను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. హమాలీల కొరత వల్లే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు కొనుగోళ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. రాజధాని గ్రామమైన పెనుమాకలో 10 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హామీ ఇచ్చారు. గ్రామంలో 130 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకుంటున్నామని గ్రామ సభలో కమిషనర్ తెలిపారు. భూసేకరణ కంటే భూ సమీకరణలో భూములు ఇస్తేనే రైతులకు లాభదాయకంగా ఉంటుందని సూచించారు. తమ గ్రామంలో తాగునీరు సక్రమంగా ఇవ్వటం లేదని కమిషనర్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. భూ సమీకరణలో తమకు ఇచ్చిన ప్లాట్లు లోతుగా ఉన్నాయని వాటిని సరిచేయాలని కొందరు రైతులు కోరారు. గ్రామాల్లో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు. గ్రామ కంఠం సమస్యల పరిష్కారం కోసం కమిటీని నియమించామని, నివేదిక రాగానే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ చేసిన రాజీనామాను ప్రభుత్వం నేడు ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సంబంధిత అధికారులకు అరవ శ్రీధర్ రాజీనామా లేఖ చేరింది. వ్యక్తిగత అనివార్య కారణాలతో జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 ఏడాది నమోదైన పోక్సో కేసులో ఓ వ్యక్తికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 70 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్ష సహా జరిమానా విధించింది. 2023 మే 11న రాత్రి సమయంలో గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని తన అమ్మమ్మ ఇంటికొచ్చిన మైనర్ బాలిక పాల ప్యాకెట్ కోసం స్థానిక కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని 70 ఏళ్ల మహమ్మద్ జమీరుద్దీన్ బాలికను లోపలికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అశ్లీల వీడియోలు చూపిస్తూ భయపెట్టాడు. బాలిక ఏడుస్తూ ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలతో విచారణ ముగించిన కోర్టు నిందితుడు మహమ్మద్ జమీరుద్దీన్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మందలించినట్లు తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వేళ ఫోన్ చేసిన ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలకు ఇజ్రాయెల్ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో నువ్వో పిచ్చోడివి అంటూ నెతన్యాహును బూతులు తిట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నేను లేకపోతే నువ్వు ఈ పాటికే జైల్లో ఉండేవాడివంటూ ట్రంప్ మందలించినట్టు తెలిసింది. ఇజ్రాయెల్ ప్రధాని ప్రవర్తనతో ఇప్పుడు ప్రపంచమంతా ఇజ్రాయెల్ను ద్వేషిస్తోందని ట్రంప్ ఫోన్లో గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. అటు నెతన్యాహు కార్యాలయం భిన్నంగా స్పందించింది. ట్రంప్ తమను నియంత్రించలేదని, అదొక హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. లెబనాన్లో యుఎన్ బలగాలు కొనసాగింపు తప్పనిసరి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలికి స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో లెబనాన్లోని ఐరాస తాత్కాలిక దళం కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అక్కడ యుఎన్ వ్యూహాత్మక ఉనికిని కొనసాగించాల్సిందని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడంలో అంతర్జాతీయ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి దళాల మోహరింపు కొనసాగించడం చాలా అవసరమని గుటెరస్ నొక్కి చెప్పారు. దీర్ఘకాలిక పరిష్కారానికి ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, సమన్వయం కావాలన్నారు. దళాల మోహరింపుతో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇమేజరీ, డీమైనింగ్ యూనిట్లు వంటి సాంకేతిక మద్దతు ఇవ్వాలని గుటెరస్ కోరారు. ఈ సదుపాయాలు లేకుండా లెబనాన్ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించడం అసాధ్యమని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని క్యూ సహా చుట్టుపక్కల ప్రాంతాలపై డజన్ల కొద్దీ క్షిపణులు, 600కు పైగా డ్రోన్లతో రష్యన్ బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ వ్యాప్తంగా కనీసం 10 మంది చనిపోయారు. వారిలో 6 డినిప్రోలో, 4 కీవ్లో మరణించారు. మరో 29 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడిలో 10ల సంఖ్యలో భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమైనట్లు చెప్పారు. రాజధాని కీవ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జపాన్లోని ఫుకుషిమా నగరంలో ఒక ఎలుగుబంటి జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నడుచుకుని వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. తొలుత ఫుకుషిమా స్టీల్ వర్క్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అక్కడ పనిచేస్తున్న 2 ఉద్యోగులపై దాడి చేసింది. తర్వాత సమీపంలోని మరో కంపెనీ ప్రాంగణంలోకి ప్రవేశించి మరో 2పై దాడి చేసింది. ఎలుగుబంటి సంచారంతో నగరంలోని పాఠశాలలను మూసివేశారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. గతేడాది జపాన్ వ్యాప్తంగా ఎలుగుబంట్ల దాడిలో 20 మంది మరణించగా
240 మందికి పైగా గాయపడ్డారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఎలుగుబంట్లు క్రియాశీలకంగా ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు బయటకు రావద్దని జపాన్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. అడవులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్న వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ ప్రక్రియ పోర్టల్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలు, సైబర్ సెక్యూరిటీ ఆందోళనల కారణంగా ఏర్పడిన జాప్యానికి తెరదించుతూ ఈ తెల్లవారుజామున పోర్టల్ను ప్రారంభించినట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. జూన్ 1నే ప్రారంభం కావలసిన ఈ పోర్టల్ సాంకేతిక సమస్యలతో వాయిదా పడగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పోర్టల్ ప్రారంభానికి ముందు ఆన్మార్క్ పోర్టల్లోని కొన్ని భద్రతాపరమైన లోపాలున్నట్లు గుర్తించారు. విద్యార్థుల సమాచారం మూల్యాంకనలో పారదర్శకతను పెంచేందుకు సిబిఎస్ఈ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సైబర్ నిపుణులు, ఐఐటి నిపుణుల బృందం సాయంతో వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అన్ని లోపాలను సరిదిద్ది పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని పారదర్శకంగా వినియోగించుకోవాలని సిబిఎస్ఈ సూచించింది. వందే మాతరం గేయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని పాడాల్సిన అవసరం ఏముందని ఎంపీ ప్రశ్నించారు. జాతీయ గేయాన్ని అందరూ గౌరవిస్తారని, అయితే ప్రతి కార్యక్రమంలోనూ పూర్తి గేయాన్ని తప్పనిసరి చేయడాన్ని సమర్థించలేమన్నారు. ఇది ప్రజలపై బలవంతంగా దేశభక్తిని రుద్దడమే అని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరైన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్తి గేయాన్ని ఆలపించడంపై ప్రజలు అంత ఆసక్తి చూపలేదని ఎంపీ శశి థరూర్ గుర్తు చేశారు. పూర్తి వెర్షన్ను పాడటం అనేది ఐచ్ఛికమని కేరళ ప్రభుత్వం పేర్కొనగా, ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లకు 5 పేజీల రాజీనామా లేఖ సమర్పించారు. గత రాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చిన అన్నామలై ఈ ఉదయం నితిన్ నబీన్, బిఎల్ సంతోష్లతో సమావేశమయ్యారు. తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలిసి చెన్నై వెళ్లారు. గౌరవప్రదంగా పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై బీజేపీ అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు సహా రాజ్యసభ సీటు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు చెప్పినప్పటికీ అన్నామలై వాటిని తిరస్కరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో అన్నామలై కొత్త పార్టీ పెడతారనే కథనాలు కూడా వస్తున్నాయి. మధురై, కోయంబత్తూర్లో ఆయన మద్దతుదారులు అంటించిన పోస్టర్లు అన్నామలై పార్టీ పెడతారనడానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై అన్నామలై అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. భోపాల్లో అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకున్న నటి, మోడల్ ట్విషా శర్మ కేసులో నిందితుల తరపు అనుచరులు, సాక్షులపై దాడులకు తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు భర్త సమర్థ్ సింగ్ స్నేహితులు ఈ కేసులో సాక్షిగా ఉన్న నీరజ్ దూబే అనే వ్యక్తిపై 3 రోజుల క్రితం దాడి చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో నీరజ్ దూబే సెలూన్ నడుపుతున్నారు. ఈ నెల 30న నీరజ్ వద్దకు వచ్చిన 6 సమర్థ్ స్నేహితులు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ బెదిరించారు. అందుకు నీరజ్ ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు. నీరజ్ను దుర్భాషలాడుతూ పిడిగుద్దులు కురిపించారు. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దూబే తనకు రక్షణ కల్పించాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఢిల్లీ ముకుంద్పూర్లో ఎల్పీజీ సిలిండర్ పేలి ఓ భవనం పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నివాసితులు భవనం శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఘటన తీవ్రత దృష్ట్యా అదనపు బలగాలను పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న 4గురిని రక్షించి పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం. ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నట్టు ఆవిర్భావోత్సవాల్లో స్పష్టీకరణ. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సాధిస్తామన్న రేవంత్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పోస్తున్నట్టు పునరుద్ఘాటన. ఓటరు జాబితా సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాలని ఎమ్మెల్యేలకు హితవు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల తరలింపునకు వేగంగా పనులు. 2వ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ను తొలగిస్తున్న సిబ్బంది. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టిన మరో 5 న్యాయమూర్తులు. ప్రమాణం చేయించిన సిజేఐ. మొత్తం 37కు చేరిన జడ్జిల సంఖ్య.
లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంపై ట్రంప్ ఆగ్రహం. నెతన్యాహుకు ఫోన్ చేసి చివాట్లు పెట్టినట్టు మీడియాలో కథనాలు. అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ. అయోవాలోని పలుచోట్ల దుండగుడి కాల్పులు. 7 మృతి, నిందితుడు ఆత్మహత్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.